ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. దానివల్ల రిలీజ్ కూడా వచ్చే అవకాశం వస్తుంది. అధ్యక్ష ఈరోజు అన్ని పార్టీలు కూడా మాట్లాడినప్పుడు ఒక సోషల్ జస్టిస్, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని అందరం కూడా చెప్తున్నాం. అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి, ఏ కొద్ది పార్టీలు తప్ప. అయితే ఈ ఇష్యూలో ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆ రోజుట్లో కృష్ణా మాదిగలకు అన్యాయం జరిగింది, మాదిగ పేరు చెప్పడానికి కూడా చాలామంది ఇదవుతున్నారనే ఉద్దేశంతో మాదిగ దండోరా అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు. ఆ ఉద్యమం చేసినప్పుడు అధ్యక్ష, నేను ముఖ్యమంత్రిగా ఉండడం, వాళ్ళ సమస్యలని చూడడం, చూసిన తర్వాత అనేక సార్లు మాట్లాడిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్స్ కూడా పెట్టుకొని అన్నీ చర్చించిన తర్వాత వారు చేసే డిమాండ్ సబబుగా ఉందనే ఉద్దేశంతో 10/9/96 మీరు కూడా ఆ రోజు పార్టీలో ఉన్నారు అధ్యక్ష, ఆ రోజు జస్టిస్ రామచంద్రరావు కమిషన్ వేసాం. జస్టిస్ రామచంద్రరావు కమిషన్ వేస్తే వీరు రాష్ట్రం అంతా తిరిగి మొత్తం అధ్యయనం చేసి మాలా సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం, ఆది ఆంధ్ర, అదే మరిగా వీళ్ళందరి రెల్లి ఇవన్నీ కూడా చూసిన తర్వాత 4 కేటగరైజేషన్ కింద ABCD కేటగరైజేషన్కి ఆ రోజు మొగ్గు చూపించారు అధ్యక్ష. 28/5/97న వారు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని మార్చి 98లో నేషనల్ కమిషన్ ఫర్ SC షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్కి పంపించాం. అది కూడా వాడు కన్సల్ట్ ఇవ్వాల్సిన పని లేదు, ప్రభుత్వం కన్సల్టేషన్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఆ రోజైతే పంపించాం. అది అయిన తర్వాత జూన్ 1999లో ఆర్డినెన్స్ ఇష్యూ చేశాం. 2/5/2200లో ఆ రోజు యాక్ట్ కూడా తీసుకొచ్చాం. అది కూడా మీరు చూస్తే ఏదైతే రేషనలైజేషన్ అండ్ రిజర్వేషన్ యాక్ట్ 2000 ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అని చెప్పి యాక్ట్ కూడా తీసుకొచ్చాం. అదే సమయంలో ఎప్పుడు కూడా ఈ దేశంలో కొన్ని ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఏదైతే యాక్ట్ వచ్చిన తర్వాత నవంబర్ 2000లో హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. నవంబర్లో అయితే హైకోర్టు కూడా దీన్ని అప్హెల్డ్ చేస్తూ ఇది కరెక్ట్గా ఉందని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. అదే మరిగా నవంబర్ 2004లో మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు వారు అక్కడ చెప్పింది ఆ రోజుట్లో ఏదైతే వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 341(2) ఓన్లీ పార్లమెంటుకే అధికారం ఉంది అని ఒకటి, రెండోది ల్యాక్ ఆఫ్ లెజిస్లేటివ్ కాంపిటెన్స్ అని, మూడోది వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14 అని చెప్పే ఉద్దేశంతో దీన్ని కొట్టేశారు అధ్యక్ష. అయితే 10/12/2004 ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆ రోజు వీళ్ళు ఒక అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా పాస్ చేసి మళ్ళీ పంపించారు అధ్యక్ష. దిస్ హౌస్ హ్యాడ్ పాస్డ్ రెజల్యూషన్ ఆన్ 22nd April 1998 ఫర్ categorization scheduled caste as recommended by Justice Ramchandra Commission. In view of the recent Supreme Court judgment, the House resolves to recommend to the Government of India to take up the matter in the Parliament పంపించారు. కానీ అప్పట్లో అది చేయలేకపోయారు అధ్యక్ష. అయితే మే 2007 ఏదైతే జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్కి రెఫర్ చేశారు, ఆ రోజు కూడా జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ 2008లో రిపోర్ట్ ఇస్తూ అన్యాయం జరిగిన మాట వాస్తవం కాబట్టి కేటగరైజేషన్ అవసరం అని చెప్తూ వారు కూడా 2000-2004 మధ్యలో ఈ కేటగరైజేషన్ వల్ల కొంత మంచి జరిగిందని కూడా సమర్థించే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. అది అయిన తర్వాత అధ్యక్ష మళ్ళీ ఇటీవల కాలంలో జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలో 7 మెంబర్ జడ్జి
బెంచ్ డిస్కస్ చేశారు అధ్యక్ష. అది డిస్కస్ చేసి మొన్నే జడ్జిమెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అది వచ్చిన వెంటనే మళ్ళీ అన్ని రాష్ట్రాల్లో కదలికి వచ్చింది. మనం కూడా 15/11/2024 ఆర్ఆర్ మిశ్రా కమిషన్ వేసాం. ఆయన 27/11/2024లో ఛార్జ్ తీసుకున్నారు. 13 జిల్లాలు తిరిగారు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్తో మాట్లాడారు, సెక్రటరీస్తో మాట్లాడారు, ఎమ్మెల్యేస్తో మాట్లాడారు. అందరితో చర్చించిన తర్వాత కూలంకుషంగా ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు 10/3/2025లో ఆయన రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఈ రిపోర్ట్లో అధ్యక్ష 59 కులాలు ఉన్నాయి. ఈ 59 కులాల్లో ఆయన అధ్యయనం చేసిన తర్వాత గ్రూప్ 1 మోస్ట్ బ్యాక్వర్డ్ రెల్లి సబ్ గ్రూప్ 12 క్యాస్టులు, గ్రూప్ 2 మాదిగా సబ్ గ్రూప్ 18 క్యాస్టులు, గ్రూప్ 3 రిలేటివ్లీ అక్కడ గ్రూప్ 1 మోస్ట్ బ్యాక్వర్డ్ అన్నారు అధ్యక్ష, గ్రూప్ 2 బ్యాక్వర్డ్ అన్నారు అధ్యక్ష, గ్రూప్ 3 రిలేటివ్లీ లెస్ బ్యాక్వర్డ్ అని చెప్పి పేరు పెట్టి మాలా సబ్ గ్రూప్ 29 కమ్యూనిటీస్ని కలిపి రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఈ రిపోర్ట్ ప్రకారం అధ్యక్ష